వీళ్ళ కష్టం చూడండి. దోమలు తెగ కొడుతున్నాయి. ఇప్పుడు దోమలు పండుగ చేసుకుంటున్నాయి వీళ్ళని కుట్టుకుంటూ. పాపం తెల్లవారి ముందు 3 గంటలకు లేచారు, ఇంకా అవ్వలేదు. లేచారు కానీ ముగ్గు మాత్రం అదిరిపోయేలా వేసారు. అబ్బా సూపర్గా ఉన్నాయి వడ్లు. బాగా వడ్లు చూడండి ఫ్రెండ్స్, అచ్చం వరిసేలో ఉన్నట్టున్నాయి. మేము 2 గాలిపటాలు వేసాం, రేపు 3 వేస్తాం. పైన ఆకాశంలో వెళ్తుంటాయి చూడండి. మేము గొబ్బెమ్మలు పెట్టుకున్నాం సంక్రాంతికి. చూడండి ఎలా పెడుతున్నామో. ఈ సంవత్సరం అయితే చాలా స్పెషల్గా చేసుకున్నాం, చాలా హ్యాపీగా చేసుకున్నాం మేము. చాలా బాగున్నాయి కదా, ఇలా గొబ్బెమ్మలు పెట్టుకుంటే మంచిదంట. పువ్వులు పెడితే గొబ్బెమ్మలు కూడా సేమంతి పూలు, గులాబీ పెడితే చాలా అందంగా కనపడుతున్నాయి. ఈ ముగ్గు మా చెల్లి స్పెషల్గా వేసింది, చాలా బాగుంది. సంక్రాంతి ముగ్గులన్నీ మా చెల్లి వేసింది. చూడండి ఎంత బాగున్నాయో. మా ఇంటికి చాలా ఎలుగొచ్చేసింది సంక్రాంతి పండక్కి. ఇది మా రౌడీ హనీ అనమాట. ఇది నన్ను కూడా ఫొటోస్ వీడియోస్ తీయండి మమ్మీ మమ్మీ అంటుంది, అందుకే తీసాం దాన్ని కూడాను. ఇలా డెకరేషన్ అయితే చేసుకున్నాము. మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో మాకు చెప్పండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి అరిసెలు అయితే వండుకున్నాం మేము, చాలా బాగున్నాయి, చాలా రుచిగా కూడా ఉన్నాయి సంక్రాంతికి. ఇంకా గులాబీలు, జంతికలు, చున్నుండ్లు అన్నీ చాలా చేసుకున్నాము. అవన్నీ పెట్టడానికి టైం లేదు ఇప్పుడు, అందుకే కొన్ని పెడుతున్నాము. నీకు వచ్చింది అదృష్టం, ఎందుకు వచ్చిందో అందుకే నేను చేయమంటున్నాను. నేను మీ అమ్మంటాం అయితే మీ అమ్మ చేసిన కాగని ఇస్తారులే తర్వాత. మా చెల్లి ఇవన్నీ చేసింది. ఈరోజు పండగ కదా, చనిపోయిన వాళ్ళకి పెట్టుకోవాలి, చాలా బాధగా ఉంది. చిరు వాళ్ళ డాడీ అనమాట, చనిపోయారు కదా, 5 సంవత్సరాలు వద్ద చనిపోయి. ప్రతి సంవత్సరం పెట్టుకోవాలి, మేము పెట్టుకుంటున్నాము. చిరు చాలా బాధపడుతున్నాడు పాపం. తెలుసు చాలాది. ఇప్పుడు కదా వెళ్తురాత్లు ఇందాక వచ్చినట్టు ఇప్పుడు వచ్చింది. అది కనపడలేదు అసలు, దాన్ని కొట్టి దాంతో కొట్టి. నేను కొట్టే ఒక దెబ్బ ఎక్కడ మా ఊరి గ్రామదేవత గంగానమ్మ తల్లి ఊరేగింపు 3 రోజులు ఊరేగిస్తారనమాట. మా చెల్లి పూజ చేస్తుంది పసుపు కుంకుమ పెట్టి. చూడండి మీరు కూడా మీ ఊళ్ళో ఇలాగే చేస్తారా? బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా చాలా శక్తి వేసాలు కూడా వేస్తారు. ఏమంటారు, బయట వేసగాళ్ళంటారు, వాళ్ళు కూడా ఉంటారు. చూడండి స్కిప్ చేయకుండా చూడండి వచ్చేసారు, చూసారా? చిరు రెడీ అయ్యి ఎదురు చూస్తున్నాడు కోడిపందాలకు వెళ్ళాలని, కానీ జనంలో ఉండలేడు. పక్క నుంచి ముగ్గు పక్క నీరసం వస్తుంది కదా, నీరసం వస్తే పిట్స్ వస్తుంది, పడిపోతాడు.
ఇంటి దగ్గర వాళ్ళ అన్నయ్య గాలిపటం వేస్తున్నాడు, చిరు హ్యాపీగా ఫీల్ అవుతాడని కొత్తగా ట్రై చేసాం. బాబుని హ్యాపీగా ఉంచాలని ఫ్యామిలీ మొత్తం కోడి పందాలకి వెళ్ళాము. మేము గుండాట కూడా ఆడాము. అందులో 10,000 పోగొట్టుకున్నాం గుండాట ఆడి. చూడండి.